సమాప్తే కుజ పూజాం చ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. అంతే కదా. మనశ్శాంతి కలగడం వల్ల మనలో ఉండేటువంటి సక్రమమైనటువంటి అవయవాలన్నీ కూడా వాటి వాటి పనులు వాటి చేస్తూ ఉంటాయి. మనసు బాగాలేకపోతే ఏదో చేయబోయి ఏదో చేయగాల్చుకుంటాం. ఏదో ఆలోచిస్తూ వంట చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? చేయగలదు. ఏదో ఆలోచిస్తూ పూజ చేస్తే అయ్యగారు అరుస్తారు. ఏదో ఈ రకమైనటువంటి ఏదో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క మనసు ఎప్పుడు కూడా మనకి స్థిరంగా ఉండి మనం చేసేటువంటి పని మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో చంద్రుడి యొక్క అనుగ్రహం అలా ఆ రకంగా కలుగుతుంది అంటారు అన్నమాట. తద్వారా కలిగేటువంటిది ఏమిటి? మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలగాలి అంటే మళ్ళీ మనకి కుజ ఆరాధన కావాలి. కుజుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రదాత. అలాగే మనకు ఉండేటువంటి సంకల్పాలలో కుజుడు సాధారణంగా అగ్నికి అధిపతి అంటారు. అలాగే మన కుజుడి యొక్క రంగు ఏమిటి? ఎరుపు రంగు. అలాగే మనలో ప్రవహించేటువంటిది ద్రవ్యం పేరేం పేరు? రక్తవర్ణం. దానికి ఏ రంగు ఉంటుంది? ఎరుపు రంగు ఉంటుంది. అది బాగుంటే తప్ప మనకు ఆరోగ్యాలు బాగుండవు. అవునా? మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏం టెస్ట్ చేయమంటారు? ఫస్ట్ బ్లడ్ టెస్ట్. ఏ ప్రాబ్లం వచ్చినా, జ్వరం వచ్చింది అన్నా బ్లడ్ టెస్ట్, లేదా తలనొచ్చింది అన్నా బ్లడ్ టెస్ట్, చదువు సరిగ్గా రావట్లేదు అన్నా బ్లడ్ టెస్ట్. ఏదైనా బ్లడ్ టెస్ట్ అనమాట. దేనికి అంటే కారణము, దానికి కారకుడు కుజుడు అనమాట. కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఉండేటువంటి రక్తమంతా చాలా ప్యూరిఫైగా ఉంటుంది. అగ్ని కింద చెప్పుకున్నాం కదా, అగ్నికి అధిపతి కుజుడు అని చెప్పాం కదా. అగ్ని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే వేడిగా ఉంటుంది రక్తం. ఎప్పుడు వేడిగా ఉన్నంతసేపు మనలో ఉండేటువంటి ఆ దోషాలన్నీ కూడా, రక్తంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉంటాము. ఇది సైన్స్. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ రకంగా చక్కగా కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే ఆ రకమైనటువంటి ఆరోగ్యపరంగా ఉంటాం మనం అంటారు. తర్వాత ఆరోగ్యపరంగా ఉంటే ఏమవుతుంది? బుద్ధి బ్రహ్మాండంగా వికసిస్తుంది. అంతే కదా. తప్పులు చేయం. చక్కగా చేసేటువంటి కార్యంలో అనేకమైనటువంటి సంకల్పాలని సద్బుద్ధితో చేస్తాము. అనేకమైనటువంటి ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వర్తించడానికి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.